ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడిన ప్రధాన అంశాలు ఏమిటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల అనుసంధానం అనే కొత్త రాజధాని కాన్సెప్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. కేవలం 20,000 కోట్ల రూపాయలతోనే అద్భుతమైన గ్రోత్ ఇంజన్గా మారుతుందని రాచమల్లు గారు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని 2 లక్షల కోట్ల రూపాయలతో నిర్మించాలని చూడడం ఆచరణ సాధ్యం కాదని, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతిపాదనను చూసి ఓర్వలేక అసూయతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయిస్తున్నారని విమర్శించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వీకెండ్ స్టోరీపై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు అత్యంత నీచంగా ఉన్నాయని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెబితే తమ భార్యలను చెల్లెళ్ళుగా భావించి పరాయి పురుషులకు ఇచ్చి పెళ్లి చేసేంతగా వెన్నెముక లేని బ్యాచ్ వైసీపీలో ఉందని రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్లో కామెంట్ చేశారని, ఇది యావత్ మహిళా లోకాన్ని అవమానించడమేనని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం పవిత్రమైన భార్యాభర్తల బంధాన్ని బజారుకు ఈడ్చడం అక్షర వ్యభిచారమని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అభివర్ణించారు. రాధాకృష్ణ మాటలు కేవలం ఒక పార్టీకి సంబంధించినవి కావని, రాష్ట్రంలోని ప్రతి మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా రాధాకృష్ణ వ్యవహార శైలి ఉందని రాచమల్లు అన్నారు. వైసీపీ మహిళా నేతలు, కార్యకర్తలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని, ఇలాంటి నీచమైన రాతలు రాసే వారికి తగిన బుద్ధి చెప్పాలని రాచమల్లు పిలుపునిచ్చారు. వైసీపీ కార్యకర్తల పౌరుషాన్ని, మహిళల శీలాన్ని కించపరిస్తే సహించేది లేదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇంకొకసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాయలసీమ ఆడబిడ్డలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని, రాధాకృష్ణ తన పద్ధతి మార్చుకోవాలని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు వార్నింగ్ చేశారు. రాష్ట్రంలోని ప్రజలందరినీ ఆలోచించమని అభ్యర్థిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ పాత్రికేయుల సమావేశం ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళల వైపు నుంచే కాకుండా యావత్ ఈ రాష్ట్రంలో నివాసం ఉంటున్నటువంటి అక్క చెల్లెమ్మల అందరి వైపు నుంచి నేను మాట్లాడుతా ఉన్నా. ఖచ్చితంగా ఇంకొక మాటలు చెప్పాలంటే నా భార్య వైపు నుంచి మాట్లాడు. ప్రజలకు వాస్తవ సత్యం తెలియాలంటే 1-2 విషయాలు ముందు మీరు చెప్పాలి. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని నిర్మాణానికి సంబంధించి మావిగాన్ ప్రతిపాదన చేసినారు. ఏదైతే అమరావతి 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టి 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణానికి ఆమోదయోగ్యం, ఆచరణకు అనుకూలత జరగని ఆ అమరావతిని భ్రమరావతిగా ఊహించుకునే దానికంటే ఒక 20,000 కోట్ల రూపాయలతో, కేవలం 20,000 కోట్ల రూపాయలతో గ్రోత్ ఇంజిన్ గా రాజధానిని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఈ క్యారిడార్ ను రాజధానిగా ప్రకటిస్తే కేవలం 20,000 కోట్ల రూపాయలతోనే ఇది గ్రోత్ ఇంజిన్ గా తయారైతుంది రాబోయే భవిష్యత్ కాలంలో అని చెప్పి మావిగాన్ పేరుతో ఒక చక్కటి ఆచరణకు అనుకూలమైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందు ఉంచి, ఎందుకంటే వారే ప్రభుత్వం నడుపుతున్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ప్రజలు హర్షిస్తున్నారని, ఇది ప్రజలకు చక్కటి రాజధానిగా మిగిలిపోతుందన్న సత్యం అర్థమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి వణుకు పుట్టుకుంది. ఇమ్మీడియట్ గా స్పందించినారు ఆయన. మొట్టమొదట ఆయన చేసే పని ఏంటంటే సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోలింగ్, దానికోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని అపహాస్యం చేస్తూ, అవహేళన చేస్తూ, భయంకరమైనటువంటి బూతు మాటలతో మావిగాన్ MA కదా నువ్వు చెప్పింది మావిగాన్ అని, విజయవాడలో VA అని జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి, పులివిందుల్లో P తీసుకో, కడపలో K తీసుకో, ఆ తర్వాత మీరే ఊహించుకోండి ప్రజలారా ఎటువంటి అర్థాలు వస్తాయో. నీచాతి నీచమైన ఇది అయిపోయింది. ఈ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయిపోయిన తర్వాత మంత్రులతో ప్రెస్ మీట్లు పెట్టి మావిగాన్ మీద మళ్ళా ప్రయత్నం. అది అయిపోయిన తర్వాత ఈ కరేపాకు మంత్రులు, ఈ కరేపాకు నాయకులు ఉంటారు వాడుకొని వదిలేసేటోళ్ళు, వాళ్లతో
అదైపోయిన తర్వాత చోటా మోటా నాయకులతో, అదైపోయిన తర్వాత పచ్చ మీడియా జర్నలిజం. దీని ద్వారా ఈ మావిగాని యొక్క ప్రతిపాదన అంతరించిపోవాలని చెప్పే ప్రయత్నం చేయాలి. ఇది కుదరలే. 2-3 రోజుల్లో అవన్నీ కూడా పటాపంచలైపోయి ప్రజల హృదయాలలో ఇది ఒక మంచి అభిప్రాయంగా నాటకపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఇక ఆయన దగ్గర ఉండే బ్రహ్మాస్త్రం డైవర్ట్ పాలిటిక్స్. సబ్జెక్ట్ అంశాన్ని పక్కదోవ పట్టియడం. ఆ పక్కదోవ పట్టియాలన్నప్పుడు భీష్ముని చంపడానికి శిఖండి ఏ విధంగా ఉపయోగపడినాడో ఆ విధంగా ఈయనకు చంద్రబాబు నాయుడు గారికి ఆ శిఖండి మాదిరి ఉపయోగపడేవాడే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ప్రతిసారి ఆయన కాపాడడం కోసం ఈ పత్రిక ఎంతటికైనా బరితెగిస్తారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎలక్ట్రానిక్ మీడియా గాని పత్రిక గాని అది కరపత్రిక, వార్తాపత్రిక కాదు. సత్యం ఉండదు ప్రజలారా. చంద్రబాబు నాయుడును జాకీలు పెట్టి లేపే ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డి గారిని అధక్పాతాలానికి తొక్కివేసే ప్రయత్నం. అందులో భాగంగా ఆయన జర్నలిజం అని ఆయన అంటాడు, బ్రోకరిజం అని ప్రపంచం అంటుంది. ఆయన జర్నలిజం కాదు, బ్రోకరిజమే రాధాకృష్ణ చేస్తా ఉండేది. అందులో భాగంగా నిన్న మావిగాని యొక్క విషయాన్ని పక్కదోవ పట్టించే దానికోసం నిన్న శనివారం రోజు ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి శనివారం వీకెండ్ స్టోరీస్ వస్తాయి. ప్రతి శనివారం రోజు ఏబిఎన్ లో వస్తుంది వీకెండ్ స్టోరీస్ అని. అందులో నిన్న రాధాకృష్ణ గారు మాట్లాడిస్తారు. ఏమని మాట్లాడిస్తారు తెలిసిన ప్రజలారా? ఈ మాటలు చెప్పడానికి అత్యంత బాధాకరం, జిగుప్సాకరం, అవమానకరం, అంతకు మించిగా పెద్ద పెద్ద పదాలు ఉపయోగించలేకపోతాను నేను. ఆయన మాట్లాడించిన మాటలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో శనివారం వీకెండ్ స్టోరీస్ ఏదంటే గన జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించిన మనుషులమైన మేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మగవాళ్ళం, మనుషులమైన మేము వెన్నెముక లేని పురుషులం, వెన్నెముక లేని మనుషులం. జగన్ పిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులమైన మమ్మల్ని పిలిచి ఈమె నీ భార్య కాదు, ఈమె నీ భార్య కాదు, ఈ రోజు నుంచి నీ భార్య నీ చెల్లెలతో సమానం అని జగన్ చెప్తే అర్థమవుతుందని ప్రజలారా. జగన్ మమ్మల్ని పిలిచి, ఉదాహరణకు నేనే ఉండా, రాచమల్లు ప్రసాద్ రెడ్డిని పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు, అన్నా 33 సంవత్సరాలు వివాహం చేసుకునే నీ భార్యతో ఇన్నాళ్ళు పవిత్రమైన బంధాన్ని కొనసాగించినావు, ఈ రోజు నేను చెప్తానా ఈమె నీ భార్య కాదు, ఈమె నీ చెల్లెలుగా భావించు అని అంటానే, ఎస్ సార్ మీరు చెప్పిన తర్వాత నా భార్య చెల్లెలంటే చెల్లెలే, తల్లి అంటే తల్లే అని చెప్పి నేను అంగీకరిస్తాను. నేనంటే నేను కాదు, యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులం అందరం, మగవాళ్ళమందరం. అంతటితో ఆగలే. మా భార్యను 30 సంవత్సరాలు పవిత్రమైనటువంటి బంధంతో దాంపత్య జీవిత ప్రయాణాన్ని కొనసాగించిన మేము జగన్ చెప్తానే డూడు బసవని తల ఊపి మా వెన్నెముక సచ్చి కరెక్ట్ సార్ చెల్లెలే అని అంగీకరించి, ఆ తర్వాత నీ భార్యను చెల్లెలుగా భావించి ఇవి పరాయి పురుషులతో వివాహం చేయని చెప్తానే మేము పరాయి పురుషులతో వివాహం చేస్తాం. ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాట్లాడించిన మాటలు. ఇది సభ్య సమాజం తలదించుకునే మాటలా కాదా ప్రజలారా? ఆడవాళ్ళ యొక్క ఆత్మగౌరవానికి ఇంతకంటే అవమానం ఏదైనా ఉందే? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మగవాళ్ళకి సంబంధించినటువంటి మగతనానికి ఇంతకంటే గేలి ఏదైనా ఉందే? ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పురుషుల యొక్క మగతనానికి ఇంతకంటే గేలి లేదు. ఈ రాష్ట్రంలో ఉండే మహిళల యొక్క ఆత్మగౌరవానికి ఇంతకంటే నీచత్వం నోట్లేదు ప్రజలారా. ఎంతటి బరితెగింపు మాటలు ఇవి! ఖండకావరంతో కొవ్వెక్కి కళ్ళకు మదమెక్కి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇంత అనుచితమైన మాటలు మాట్లాడుతున్నాడు. దీనికి మా నాయకుడైతే, మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏమంటారంటే, చాలా బాధాకరం అన్నా, కానీ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఎంతటి అవమానాన్ని స్వీకరించాల్సిందే, ఎంతటి బాధనైనా మనం దిగమించుకోవాల్సిందే. ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర పోయి గాంధేయవాదములో శాంతియుతంగా ధర్నా చేయండి, 4 ప్లే కార్డులు పట్టుకొని స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడు, రాధాకృష్ణ నీ పద్ధతి మార్చుకో, రాధాకృష్ణ నీ చెల్లెలు పద్ధతి మార్చుకో అని 4 ప్లే కార్డులు పట్టుకొని ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర పోయి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ధర్నా చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మీ పిల్లలతో మెట్టుదెబ్బలు తినండి అని చెప్తాడు. నా చేసి వచ్చి నాకు ఇంటికి వచ్చి మా పిల్లలు బూట్ కాల్చులు అంటారు ప్రజలారా, చేత్తో కూడా అన్నారు. ఒరే ముండమోపి, నీ మునమోపి రాజకీయాల కోసం మమ్మల్ని బజారుకి ఈడ్చి మీరు ఇన్నాళ్ళు మాతో సంసారం చేసి పవిత్రమైనటువంటి మన బంధాన్ని చెల్లెలుగా నువ్వు మారుస్తే అని సార్ చెప్తానే ఒప్పుకొని మళ్ళీ నువ్వు చెప్తానే మేము ఇంకొక పురుషులతో పెళ్లి చేసుకొని, ఆయన అంటున్నాడు అందమైన మాటలు, అవి పురుషులతో పెళ్లి చేసుకోవడం కాదు ఆయన చెప్పే మాటలు. ఇంకొక పురుషుని పరాయి పురుషుని యొక్క పడక గదికి పో అంటే మేము తల ఉంచి పడక గదికి పోయి మంచం ఎక్కుతామా, మెట్టుతో కొడతామా కొడక అని చెప్పి మమ్మల్ని మెట్టుతో కొడతారు సార్. అని మా నాయకుడు ఎట్లంటే ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా జీవించాలో అంత ప్రజాస్వామ్యబద్ధంగా జీవించండి అన్న అంటాడు. కానీ క్షమించరాని తప్పు రాధాకృష్ణ, నా వ్యక్తిగత అభిప్రాయం అయితే నీ కార్యాలయం దగ్గరకు వచ్చి ప్లే కార్డు పట్టుకొని ధర్నా చేయాల్సిన అంశం అయితే కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ మహిళ అయినా సరే, లేకపోతే ఆ మహిళలకు బాసటగా వేరే పరాయి మహిళలను సరే బాసటగా నిలబడి నీ ఇంటికి వచ్చి నీ నాలుక కోసి
ఉప్పు కారం పెట్టి ఊరగాయ వండితే గాని ఈ రాయలసీమ ఆడబిడ్డల యొక్క పౌరుషం శాంతించదు. నీకు ఇదే జరుగుతుంది, నేను చెప్తాను కదా, ఇదే జరుగుతుంది. నీకు మనసుకు గాయమైనప్పుడు, స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం నువ్వు బ్రోకరేజం చేసినప్పుడు పర్యవసనాలు ఈ విధంగానే తీవ్రంగా ఉంటాయి. ఏదో ఒక రాడు చాలా తీవ్రంగా ఉంటాయి. అసలు బంధాల యొక్క పవిత్రతకి భంగం కలిగించడం లేదా ప్రజలారా, అక్క చెల్లెమ్మలారా? భార్యాభర్తల యొక్క బంధం అత్యంత పవిత్రమైంది. ఈ సృష్టిలో చివరకు మిగిలేది భర్తకు భార్య, భార్యకు భర్త. ఒకరికొకరు మిగులుతారు. కష్టములో, సుఖములో, దరిద్రములో, బాధలో, అవమానంలో, అన్నిటిలోనూ భర్తకి మిగిలేది భార్యే, భార్యకు మిగిలేది భర్తే. ఇంతటి పవిత్రమైన బంధం భార్యాభర్తల బంధం. అట్టి బంధాన్ని, అంతటి పవిత్రమైన బంధాన్ని బజారుకి ఈడుస్తూ నీ అక్షరాలతో వ్యభిచారం చేయిస్తావా? ఇది అక్షర వ్యభిచారం ప్రజలారా, అక్షర వ్యభిచారమే ఇది. ఇది మేధస్సుకు పట్టిన దారిద్ర్యం. ఇది ఏబిఎన్ రాధాకృష్ణ మనసుకు పట్టిన దారిద్ర్యం. ఇది మేధో దారిద్ర్యమే. ఇది భూములకు దరిద్రమిన్యాం, భూములకు దరిద్రమిన్యాం, ఆకలికి దరిద్రమిన్యాం, మేధస్సుకు పట్టిన దరిద్రం ఇది ఏబిఎన్ రాధాకృష్ణకు. మానసిక దౌర్భాగ్యంతో, అక్షర వ్యభిచారంతో పవిత్రమైన బంధాలను బజారుకి ఈడ్చి స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని పలుమార్లు హింసిస్తాను. నేను చెప్పిన మాటలు తప్ప ఒప్ప అనడానికి ఒక్కసారి ఆయన మాట్లాడిన మాటలే వినిపిస్తా ప్రజలారా, చూడండి. ఎందుకంటే మళ్ళీ మేము మాట్లాడని మాటలు మాట్లాడినామని కూడా ఆ పెద్ద మనిషి అనకూడదు, ఆయన్ను చాలా వేరుగా మాట్లాడాలా. ఒక్కసారి వినండి ప్రజలారా ఏం మాట్లాడిచ్చినాడో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముకలేని బ్యాచ్ వైసీపీలో తయారైంది. ఇది ప్రజలారా, ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియాలో ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడించిన మాట. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చెప్తే మా పల్లాలను మేము కారుస్తామని చెప్పినాడు. పచ్చిగా చెప్పాలి, పచ్చిగా మా కడప భాషలోనే మాట్లాడతాలేపా, నాకు నైస్ గా మాట్లాడేది రాదు, మా కడప భాషలోనే మాడతా. జగన్మోహన్ రెడ్డి గారు చెబితే మా పిల్లాలను మేము కారుస్తాము, మా పిల్లాలను మేము పరాయి మగోని యొక్క మంచం ఎక్కిస్తాము అని ఈ బడుద్దాయి చెప్పే మాట, ఈ దగుల్బాద్ చెప్పే మాట. ఇది ప్రజలు గమనించాలా. ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఎంత విపరీతమైనటువంటి పోకడకు ప్రయాణిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఎంత నీతి బాహ్యమైన చర్యలకు ఉసిగొలుపుతున్నాడు. కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రతిపాదనను పక్కదోవ పట్టించేదాని కోసం, మా విధాననే ప్రతిపాదనను పక్కదోవ పట్టించేదాని కోసం ఈ మాటలు మాట్లాడిస్తారు. స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజలారా, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పార్టీకి సంబంధించిన, లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని వంచడం, అవమానపరచడం అని అనుకుంటున్నారు. కాదు, ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి అవమానం కాదు. ఇది యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ సంబంధించినటువంటి వ్యవహారం. ఇది అందరి మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్యకర్త దగ్గర నుంచి ప్రధానమైన నాయకుల వరకు మా మగతనాన్ని, మా పౌరుషాన్ని గేలి చేయడమే. నేను అడుగుతా ఉన్నా రాధాకృష్ణ గారిని, నీకు భార్య ఉంది, బిడ్డ ఉంటుంది, చెల్లెలు ఉంటుంది, మాలాగే నీకు కుటుంబం ఉంది. నీవు మాట్లాడినంత అసహ్యకరంగా నేను మాట్లాడలేను, నా చేత కాదు. కానీ నీకైతే పాఠం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇంటికి పోయి ఆ ఎక్కని అడుగు, ఆ ఎక్కనన్నా రాధాకృష్ణ గారు మీ శ్రీమతి గారిని అడుగు, నాకంటే పెద్దోని ఉంటాను. ఇన్ని సంవత్సరాలు, ఒక 40 ఏళ్ళు లేదు మనం పెళ్లి చేసుకొని మన భార్యాభర్తలమై పిల్లలు కానీ పవిత్రంగా ఉండాం. చంద్రబాబు నాయుడు నాకు చెప్పినాడు, నువ్వు నా పిల్లం కాదంట, ఈ రోజు నుంచి నా చెల్లెలతో సంబంధం అంట, నీకు వేరే వారితో పెళ్లి చేయమని చెప్పినాడు. మా సార్ చంద్రబాబు నాయుడు సార్ చెప్పినాడు కాబట్టి నాకు తిరిగే లేదు. నేటి నుంచి నేను చెల్లెలుగా భావిస్తానా, ఇదిగో నీకు పరాయి పురుషులతో వివాహం చేస్తానా, ఈ బుద్ధి పెళ్లి రేపు శోభనం వెళ్ళిపో అని అంటే, నువ్వు అంటే ఆ యొక్క మెట్టుతో కొట్టదు. మెట్టుతో కొట్టదన్నా రాధాకృష్ణ, చేత తగలదు, మెట్టుతోనే తగులుతాది. నా పిల్లమైనా నీ పిల్లమైనా మాట్లాడేటప్పుడు బుద్ధి జ్ఞానం ఉండాలా. మేము మాట్లాడలేమట్లా. నీ భార్యని మేము తల్లితో సమానంగా భావిస్తున్నాం, నీ బిడ్డని బిడ్డలాగా భావిస్తున్నాం, నీ సోదరుడు మా సోదరులాగా భావిస్తున్నాం. అన్నిటికీ మించి మహిళలు వాళ్ళు. ఆ ఎక్కను అడుగుతానా నీ భార్యని, ఈ రోజు నేను శ్రీమతి, ఆ యొక్క పేరు నాకు తెలియదు, గౌరవంగా అడుగుతాను. ఆ ఎక్కను గడ్డి పెట్టండి అక్క, ఇంట్లో గడ్డి పెట్టండి. చంద్రబాబు నాయుడు కోసం ఈ బ్రోకరిజం చేసేదానికంటే, జర్నలిజంలో అక్షరాలతో వ్యభిచారం చేసేదానికంటే ఏడన బాయి పని పోయి కూలి పని చేసుకునే గౌరవం బతుకుతాం. ఇట్లాంటి పనులు చేయొద్దు, నువ్వు ఇట్లాంటి రాతలు రాపించొద్దు, ఇట్లాంటి మాటలు ఈ ఛానళ్లలో మాట్లాడించొద్దని చెప్పి గడ్డి పెట్టాలక్క. మీరు గాని, కూతురు గాని, చెల్లెలు గాని, రాష్ట్రంలోని మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను. దయచేసి గమనించండి. ఈ చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ వ్యూహంలో భాగంగా ఈ రాష్ట్రం ఎంత భ్రష్టు పట్టిపోతుందో, రాజకీయాలు ఎంత అన్యాయంగా దిగజారిపోతున్నాయో, భావితరాల మన పిల్లలు రాజకీయాలకు రావాలంటే ఎంత ఉనికిపోతున్నారో, రాజకీయాల్లో కొనసాగే స్త్రీలు ఎంత అవమాన భారంతో కృంగిపోతున్నారో, చంద్రబాబు నాయుడు చేసే వికృతపు చాష్టలు ఎట్లున్నాయో, అందుకు వంతబాడే ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి పత్రికలు
పచ్చ మీడియాలో ఎంత భయంకరంగా నీచంగా మాట్లాడుతున్నారో ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్న ప్రజలారాని. మరొక్కసారి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి గట్టిగా చెప్తా ఉన్నా, వాస్తవానికైతే నిన్ను పేరు పెట్టి కూడా పిలిచకూడదు. మా పట్ల ఇంత అసభ్యకరంగా ప్రవర్తించి మాట్లాడిన తర్వాత, మా కుటుంబ స్త్రీలను అవమానంగా నువ్వు మాట్లాడిన తర్వాత ఏ రాధాకృష్ణ అని సంబోధించాల నిన్ను. ఇంకా ఎక్కడో మన సంస్కారం ఉంది కాబట్టి రాధాకృష్ణ అంటరాం. ఇంకొకసారి ఈ రాష్ట్రంలో మహిళల పట్ల అసభ్యకరంగా నువ్వు మాట్లాడినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క మగతనాన్ని గేలి చేసినా, మా కుటుంబ స్త్రీలను వ్యభిచారులుగాను మాట్లాడినా నీ నాలుక కోసి రాయలసీమ ఆడబిడ్డలు గాని, రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు గాని ఉప్పు కారం పెట్టి ఊరగాయ వండుతారన్న సత్యాన్ని గుర్తు పెట్టుకోమని చెప్పి నీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.